వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మనం శ్రీ దత్తపురాణం పారాయణలో భాగంగా నిన్న ఈ కువలయాసుడి కథ గురించి చెప్పుకుంటున్నాం కదా నిన్న నుంచి. అయితే కువలయాసుడి ఇల్లాలు ఎవరు అంటే మదాలస అనుకున్నామా. ఆ మదాలస రాక్షస కుతంత్రంతో కువలయాసుడు ఎప్పుడైతే మరణించాడు అనేటువంటి మాట వస్తుందో అప్పుడు ఆమె ప్రాణాలు వదిలేయటం. తదుపరి కువలయాసుడు చాలా క్షోభతో జీవితం గడుపుతూ ఈ యొక్క నాగరాజు యొక్క పుత్రులతో సఖ్యం చేస్తూ ఉన్నటువంటి తరుణంలో ఆ పిల్లలు ఎక్కువ భాగం ఈ కువలయాసుడితోనే ఉండటం, ఇక్కడే ఆడుకోవటం ఇట్లా ఉంటే రాత్రిపూట కూడా ఇంటికి రావటం లేదు ఏమిటి అని చెప్పి తండ్రి మందలిస్తే, అంతేకాక తండ్రి ఏమంటారు, నాగరాజులమైనటువంటి మనకి మానవులతో సంబంధాలు కుదరదు అని చెప్పంటే కువలయాసుడు అలాంటి వాడు కాదు, చాలా ఉత్తముడు అని చెప్పి ఆ కుమారులు ఇరువురు కూడా తండ్రికి ఈ కువలయాశ్వ వృత్తాంతం చెప్పటం. ఎన్నో బహుమతులు మాకు ఇస్తూ ఉంటాడు, మేం కూడా ఏదైనా ప్రత్యుపకారంగా ఏదైనా చేయాలనుంది అని చెప్పి మదాలస విషయం చెప్తే ఆ యొక్క అశ్వేతరుడు ఆలోచించి తప్పకుండా చేద్దామని వివరాలన్నీ కూడా తెలుసుకుని తదుపరి ఒక గిరిశిఖరంపై స్థిరచిత్తంతో యమ నియమాలతో తపస్సు చేయడానికి ఉపక్రమిస్తాడు. ఎవరితో కలిసి అంటే తన తమ్ముడు కంబలుడితో కలిసి. సరస్వతీదేవిని ఆరాధిద్దాము, ఆరాధిస్తే ఆమె తప్పక అనుగ్రహిస్తుంది, అప్పుడు ఈ యొక్క కువలయాసుడికి మనం మేలు చేయగలుగుతాము, అతను ఉన్నటువంటి పరిస్థితికి తపస్సొక్కటే సాధనంగా మనం ఉపకారం చేయగలుగుతాము అని చెప్పి అన్నాడు. ఏమ్మా గుర్తొచ్చింది కదా. తదుపరి నేడు అశ్వతరకృత సరస్వతీ స్తుతి అనేటువంటి అంశం రీత్యా పారాయణ కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జగద్ధాత్రి మహాదేవి వేదజనని సరస్వతి మోక్షాధికమని చెప్పబడుతున్న ఏ అసత్తు కలదో దానికి ఆశ్రయభూతులు అయిన అసత్తులు ఉన్నారో అవి అన్నీ చిద్రూపిణి నాదరూపిణి అయిన నీలో సంయోగ సంబంధంతో ప్రకాశిస్తున్నారు. అందుచేతనే నీవు పరాత్పర రూపమైన అక్షర పరబ్రహ్మవు. దారువులో అగ్ని దాగి ఉన్నట్లు, పంచభూతాలలో పరమాణువులు ఉన్నట్లు ఈ కారణరూప పరబ్రహ్మలో కార్యరూపమైన జగత్తులో నీవు లీనమై ఉన్నావు. చరాచర జగత్తు అంతా ఓంకారంలో ఇముడియుంది. అది అకార ఉకార మకారాత్మకం. సృష్టిలో ఇది త్రిపుటి సర్వత్రా కనిపిస్తోంది. అందుచేత ఇందులో అది ఉంది ఇది లేదు అనడానికి వీలు లేదు. అన్నీ ప్రణవంలోనే ఉన్నాయి. 3 లోకాలు, 3 దేవతలు, 3 వేద విద్యలు, వహ్నలు 3, జ్యోతిస్సులు 3, బ్రాహ్మణాది వర్ణాలు 3, ధర్మార్థ కామాలు 3, గుణాలు 3, శబ్దాలు 3, రాగద్వేష లోభాది దోషాలు 3, బ్రహ్మచర్యాది ఆశ్రమాలు 3, కాలాలు 3, అవస్థ అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తిలు 3, పితృ పితామహ ప్రపితామహులు 3,
దివ నిశా సంధ్యలు మూడు, దేవ పితృ మనుష్య జాతులు మూడు, ఇలా విశ్వమంతా త్రిపుటీమయమే. అందుకే ప్రణవంలోనే అన్నీ ఉన్నాయని పెద్దలు చెప్తున్నారు. ఇలాంటి ఓంకారమే నీవు అని తెలుసుకున్నవారు ముక్తులు, అన్యమార్గానుకూలురు అముక్తులు. ఓంకార రూపిణి, కర్మఠులు ఏమాత్రం ఉచ్చరించాలన్నా నిన్ను జపించవలసిందే. అగ్నిష్టోమం, అత్యగ్నిష్టోమం, ఉక్థ్యం, షోడసి, వాజపేయం, అతిరాత్రం, అప్తోర్యామం అనేవి శ్రౌత సాంప్రదాయంలోని సప్త సోమయజ్ఞ సంస్థలు. అగ్న్యాధానం, అగ్నిహోత్రం, దర్శ పూర్ణమాసలు, చాతుర్మాస్యాలు, ఆగ్రయణం, నిరూఢ పశుబంధం, సౌత్రామిణి అనేవి స్మార్త పద్ధతిలోని సప్తపాక యజ్ఞ సంస్థలు. ఇవన్నీ బ్రహ్మవాదుల చేత ఓంకృతి పూర్వకంగానే నిర్వహించబడుతున్నాయి. అమ్మా వాగ్దేవి, అర్ధమాత్రాస్థితమైన నీ పరరూపం అందరికీ సులభ సాధ్యం కాదు. అది అవికారి, అక్రియం, దివ్యం, పరిణామ వివర్జితం కాబట్టి నీ రూపము వాక్కులకు అందనిది, వాగింద్రియాలకు చిక్కనిది. నీ రూపం ఒక్కొక్కప్పుడు అనేకం, ఒక్కొక్కప్పుడు ఏకం. సూర్యచంద్రుల కాంతి నీ స్వరూపమే. నీవు విశ్వరూపవు, విశ్వాకాశానివి, విశ్వాత్మవు, పరమేశ్వరివి. వేదాలు, వేదాంగాలు, సాంఖ్యాది యోగాలు నిన్ను ఆది మధ్యాంతరహితవని బోధిస్తున్నాయి. కార్యకారణరహితవని, నిర్గుణ పరబ్రహ్మవని కీర్తిస్తున్నాయి. సమిధలో అగ్ని ఉన్నట్లు ఈ ధీవృత్తిలో నువ్వు సర్వత్రా వ్యాపించి ఉంటావట. నీవు అనాఖ్యవు, షడ్గుణాఖ్యవు, బహ్వాఖ్యవు, త్రిగుణాశ్రయవు కాబట్టి చైతన్య శక్తిమంతాలైన పదార్థాలన్నింటిలో నీ మహామహానంద స్వరూపం భక్తియోగులకు దర్శనమిస్తూ ఉంటుంది. సకలము నిష్కలము అయిన జగత్తునందంతటా నీవే వ్యాపించి ఉన్నావు. అద్వైత బ్రహ్మం, ద్వైత బ్రహ్మం, నిత్య పదార్థాలు, అనిత్య పదార్థాలు, స్థూల సూక్ష్మ, సూక్ష్మాతి సూక్ష్మ పదార్థాలు భూమి మీదను, అంతరిక్షంలోను, అంతరాళంలోను, ఇతరత్రా ఉన్న సకల పదార్థాలు, అవి మూర్తాలు కావచ్చు, అమూర్తాలు కావచ్చు, పంచభూతాలు కావచ్చు, వాటిలో ఒక్కొక్కటే కావచ్చు. సమస్తాన్ని స్వరవ్యంజన రూపిణి అయిన నీ మహిమ చేతనే గుర్తించగలుగుతున్నాం. అశ్వతరుడు చేసిన ఈ స్తోత్రానికి వాగ్దేవి ప్రసన్నురాలైంది, ప్రత్యక్షమైంది, తానుగా పలికింది. నాగరాజా, నీ తపస్సుకి సంతోషించాను. నీ స్తోత్రం నన్ను ఎంతగానో మురిపింపచేసింది. ఏమి వరం కావాలో కోరుకో, నీ ఇష్టం, వెంటనే అనుగ్రహిస్తాను అన్నది. విష్ణుజిహ్వా స్వరూపిణి సరస్వతి, ధన్యుడిని తల్లి. నీ అనుగ్రహాన్ని మించిన బలం మరి ఒకటి లేదు. సంగీత రూపంగా అనుగ్రహాన్ని వర్షించు. నాకు, నా సోదరుడు కంబలుడికి సంగీత స్వర సంపదను సమగ్రంగా ప్రసాదించు. ఆ శాస్త్రంలోని లోతులు, రహస్యాలు అన్నీ మాకు కటాక్షించు. అశ్వతర, నీ కోరికకు సంతసించాను. నీకు, కంబలునికి సంగీత శాస్త్రం అంతా ప్రసాదిస్తున్నాను, స్వీకరించండి. ముల్లోకాలలో మీకు సాటి వచ్చే సంగీత విద్వాంసుడు లేడు, ఉండడు. ఈ క్షణం నుండి మీదే అగ్రపీఠం. నువ్వు చేసిన స్తోత్రంలో నా రూపాన్ని, గుణాలను అద్భుతంగా వర్ణించావు. చాలా సంతోషపడుతున్నాను. దీనిని భక్తితో తెల్లవారుజామునే పఠించిన వారికి అభీష్టాలన్నీ తీరతాయి. విద్య, తేజస్సు, ధనం, ధాన్యం, పశుగేహ సుతాది సమృద్ధి అన్నీ సిద్ధిస్తాయి. ఇది నా ఆశీస్సులు అని పలికి ఆ సప్తజిహ్వ సరస్వతీదేవి అంతర్ధానం చెందింది. కంబలాశ్వతులిద్దరూ గాంధర్వ విద్యాధురీణులు అయ్యారు. హిమాలయాల నుండి సరాసరి కైలాసానికి వెళ్లారు. తమ దివ్య సంగీత విద్యతో పార్వతీ పరమేశ్వరులను స్తుతించారు. తంత్రీలయ సమన్వితంగా సప్తవిధ గీతాలతో కీర్తించారు. త్రిసంధ్యలలోనే కాదు, అర్ధరాత్రి కూడా ఆ త్రినేత్రుడిని ఆరాధించారు. ఉబ్బులింగడు అన్న మాటే గాని ఒక పట్టాన కైలాసం దిగి రాలేదు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. సోదరులలో భక్తి, నిష్ఠ, పట్టుదల మరింతగా వృద్ధి చెందాయి.
షట్కాలాలలో సంగీతంతో శివార్చన చేస్తున్నారు. అప్పటికి పరాత్పరుడికి అనుగ్రహం కలిగింది, ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోండి అన్నాడు. సర్పభూషితాంగా కందర్ప దర్పభంగా, ఇంతకాలానికి కటాక్షించావా తండ్రి? సరస్వతీదేవి ప్రసాదించిన సంగీత విద్య చరితార్థమైంది. అష్టమూర్తి, పశుపతి మా ఇద్దరిది ఒకే కోరిక. కువలయాశ్వుడి ధర్మపత్ని అయిన మదాలస రాక్షసమాయకు లోనై ప్రాణాలు విడిచింది. అదే వయస్సుతో అదే మదాలసను నాకు బిడ్డగా అనుగ్రహించు. జాతి స్మరురాలై మునుపటిలాగానే శాంతికి సహనానికి పెట్టింది పేరై, బ్రహ్మ విద్యా పరాయణురాలై యోగినిగా యోగమాతగా విరాజిల్లేటట్లు కరుణించు. నాగరాజా, మీరు నాకు ఆభరణములు. అందుకని మీరు అంటేనే నాకు ప్రత్యేకమైన ప్రేమ. ఈ కోరికతో అది రెట్టింపు అయింది. కువలయాశ్వుడి సౌఖ్యం కోసం మీరు వరమడుగుతున్నారు. మీ కోరిక తప్పక నెరవేరుతుంది. మదాలసని ఇంట కూతురై పునర్భవం పొందుతుంది. దీనికి నీవు చేయవలసిన పని ఒకటుంది. నీ ఇంట జరిగే పితృతిథి నాడు మధ్యమ పిండాన్ని నీవు భుజించాలి. మదాలసను తలుచుకుంటూ భుజించాలి. పితృపూజ చెయ్యాలి. ఆ క్షణంలోనే మదాలస యథాతథంగా, అంటే మరణించినప్పటి వయోరూప గుణాలతో ఆవిర్భవిస్తుంది. కంబలాశ్వతులను ఆశీర్వదించి కాలకంఠుడు అదృశ్యమయ్యాడు. సోదరులిద్దరూ సంతోషంగా పాతాళానికి తిరిగి వెళ్లారు. పితృతిథి వచ్చింది. ఈసారి సోదరులిద్దరే ఏకాంతంగా శ్రద్ధగా శ్రాద్ధ విధులు నిర్వహించారు. మధ్యమ పిండాన్ని శివుడి ఆజ్ఞ ప్రకారం మదాలసను స్మరిస్తూ అశ్వతరుడు భుజించాడు. చిన్నగా నిట్టూర్పు విడిచాడు. అదే సమయంలో అతడి మధ్యమ ఫణాగ్రభాగం నుండి మదాలస సద్యో యవ్వనంతో ఆవిర్భవించింది. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని సోదరులిద్దరూ నిర్ణయించుకున్నారు. తమకు విశ్వాసపాత్రమైన ఇద్దరు నాగకన్యలను పిలిచి మదాలసకు తోడు ఇచ్చి రహస్య స్థావరంలో విడిది ఏర్పాటు చేశారు. ఋతుధ్వజునికి బహూకరించడం కోసం మదాలసను పునరుజ్జీవితురాలను చేస్తానని తపస్సుకు వెళ్లిన తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడే తప్ప తెచ్చిందేహీ కనిపించలేదు. నాగకుమారులకి ఏమయ్యింది అని అడిగే ధైర్యం లేక మిన్నకుండిపోయారు. ఎప్పటిలాగే బ్రాహ్మణ బాలుర రూపాలు ధరించి భూలోకానికి వెళ్లి ఋతుధ్వజుడితో ఆడుకుంటున్నారు. ఒకరోజు నాగరాజు తన బిడ్డలిద్దరినీ దగ్గరకు పిలిచి చెరియొక తొడపై కూర్చోబెట్టుకుని ఇలా అన్నాడు. మీరిద్దరూ భూలోకానికి వెళ్లి ఋతుధ్వజునితో క్రీడిస్తూ ఉన్నారు, బాగానే ఉంది. ఒక్కసారి అయినా అతన్ని మన లోకానికి తీసుకురాలేదేమి? ఇదే నా స్నేహం అంటే? అతడికి మీరు ఏదో ప్రత్యుపకారం చేయాలని అనుకున్నారు. మళ్ళీ ఆ మాటే అడగలేదు. ఏ లోకంలోనైనా ప్రయాణం చేసే కువలయాశ్వం అతని దగ్గర ఉంది అన్నారు కదా, దాన్ని ఎక్కి రమ్మనండి. నా ఆహ్వానంగా చెప్పండి అన్నాడు నాగరాజు. నాగకుమారులు సంబరపడినారు. తండ్రి ఎందుకో చెప్పడం లేదు గాని ఏదో కథ ఉంది అని ఊహించినారు. వెంటనే బయలుదేరి భూలోకం చేరుకున్నారు. బ్రాహ్మణ బాలకులిగా మారిపోయారు. ఋతుధ్వజుణ్ణి కలుసుకున్నారు. కాసేపు ఆటపాటలయ్యాయి. మిత్రమా, మనం ఇన్నాళ్లుగా కలిసిమెలిసి తిరుగుతున్నాం. నువ్వు మాత్రం ఒక్కసారి అయినా మా ఇంటికి రాలేదు. రమ్మని పిలవందే రాజకుమారుడివి ఎలా వస్తావు? పిలవని తప్పు మాదే. మా తండ్రిగారు ప్రత్యేకంగా నీకు చెప్పమన్నారు. వారు నిన్ను చూడాలి అంటున్నారు. నీ రాచ మర్యాదలకు భంగం కలగదు అనుకుంటే మా ఆహ్వానం మన్నించు. మా ఇంటిని ఒక్కసారి దర్శించు అని బ్రాహ్మణ బాలురు పలుకుతూ ఉంటే ఋతుధ్వజుడు ఎంతో ఆనందించి సంబరపడినాడు. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే వెళదాం పదండి. మిత్రుల ఇళ్లకు వెళ్ళడానికి రాచమర్యాదలు ఎందుకు? మీ తండ్రిగారు రమ్మన్నారు అన్నారు కదా, వారికి నా మీద ప్రేమ కలగడం నిజంగా నా అదృష్టం. వారిని దర్శించి ఆశీస్సులు పొందుతాను. పెద్దల ఆశీస్సులు అమోఘంగా పనిచేస్తాయి. నడవండి, వెళదాం. మీ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు, దూరమా దగ్గరా? నడిచి వెళదామా లేక కువలయస్వాన్ని పిలవనా అని అడుగుతూ ఉంటే ఋతుధ్వజుడి అంగీకారానికి మురిసిపోయారు నాగకుమారులు. మిత్రమా, సంతోషం. నీవు వస్తానన్నావంతే చాలు.
మేము దగ్గరుండి తీసుకువెళ్తాం. మా ఇల్లు దగ్గరంటే దగ్గరే, దూరమంటే దూరమే. కువలయాశ్వాన్ని పిలవవలసిన అవసరం లేదు. గౌతమి నది దారిలో వెళ్ళాలి అని ముగ్గురు బయలుదేరారు. గౌతమి నది చేరుకున్నారు. మిత్రమా, ఇక్కడ ఒక్క క్షణం ఆగుదాం. పవిత్ర నదికి ఆచమించి సూర్యునికి అర్ఘ్యం ఇయ్యటం మన విధి. నువ్వు నదిలో దిగి దోసిట నీళ్లు పట్టి కళ్ళు మూసి తెరిచేలోగా మనం మా ఇంటి దగ్గర ఉంటాం. నిజం నువ్వే చూస్తావుగా అన్నారు. అన్నట్లుగానే ఋతధ్వజుడు కళ్ళు మూసి తెరిచేసరికి నాగలోకంలో ఉన్నారు. తన మిత్రులు బ్రాహ్మణ కుమారులు ఇప్పుడు సర్ప శిరస్సులతో నాగకుమారులయ్యారు. ఇదేమిటి అని ఆశ్చర్యపోతున్నాడు ఋతధ్వజుడు. చెలికాడా, క్షమించు, మేం బ్రాహ్మణ కుమారులం కాదు, నాగరాజకుమారులం. ఇది నాగలోకం. నీతో స్నేహాన్ని వదులుకోలేక, నిజం చెబితే నువ్వు మాతో స్నేహం చెయ్యవని తలచి ఇంతకాలం బ్రాహ్మణ కుమారులుగా గడిపాం. ఇది మా ఆనందం కోసం చేసిందే తప్ప నిన్ను మోసగించాలని మాత్రం కాదు. అయినా స్నేహధర్మానికి విరుద్ధంగా నీ నుండి ఈ ఒక్క విషయాన్ని దాచాం కనుక క్షంతవ్యులం అన్నారు. ఋతధ్వజుడు ప్రేమగా, మిత్రులారా, అంత మాటలెందుకు? పర్వాలేదు. మీ ఆనందం కోసమైనా నాకు ఆనందం పంచారు గనక ఇందులో క్షమార్పణల ప్రసక్తి లేదు. మన స్నేహం ఇలాగే కలకాలం కొనసాగాలని నా ఆకాంక్ష. అది సరేగాని నడవండి, మీ నాగలోక అందాలన్నీ నాకు చూపించండి అన్నాడు. ముగ్గురూ కలిసి నాగలోక ప్రధాన వీధులన్నీ తిరిగారు. ఋతధ్వజుడు అక్కడి సిరిసంపదలకు మురిసిపోయాడు. సాయంకాలం అయ్యేసరికి నాగకుమారులు ఋతధ్వజుణ్ణి తమ ఇంటికి తీసుకువచ్చారు. తండ్రికి పరిచయం చేశారు. ఋతధ్వజుడు వినయ విధేయతలతో సాష్టాంగ నమస్కారం చేశాడు. అశ్వతరుడు ఋతధ్వజుణ్ణి ఆనందంతో ప్రేమగా లేవనెత్తి కౌగలించుకుని శిరస్సు నిమురుతూ చిరంజీవా అని ఆశీర్వదించాడు. నాయనా, మా పిల్లలు రోజూ చెప్తూ ఉంటారు నీ గురించి. నీ గుణగణాలు, నీ సౌహార్ద్రం, నీ మంచి మనస్సు, నీ గాంభీర్యం, నీ ప్రతిజ్ఞ, నీ సౌశీల్యం, నీ పరాక్రమం అన్నీ విన్నాను. ఎప్పటి నుండో నిన్ను చూడాలనే ఇప్పటికి ఇలా పొసగింది. రా, ఇలా రా, వచ్చి ఈ ఆసనంపై కూర్చో. ఈ రోజు మాకు పండుగ. మా ప్రియమైన అతిథివి. రాక రాక మొదటిసారిగా వచ్చావు. తగిన మర్యాదలు చేయని. దయచేసి దేనికి అడ్డు చెప్పకు. ఇవి నేను ప్రేమతో చేస్తున్నవి. కాదనడానికి వీలు లేదు, స్వీకరించవలసిందే. అశ్వతరుడు ఇలా మాట్లాడుతూనే ఋతధ్వజుణ్ణి సముచితాసనముపై కూర్చుండబెట్టి గంధమాల్యాదులు అలంకరించిన రత్నఖచిత నానావిధ స్వర్ణభూషణాలు ధరింపచేశాడు. నూతన పట్టు వస్త్రాలు అందించాడు. నాయనా, ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది. నీకేమైనా వరమియ్యాలని అనుకుంటున్నాను. ఏమి కావాలో ఇష్టమైనది కోరుకో అన్నాడు. ఋతధ్వజుడు ఆసనం దిగి నాగరాజుకి పాదాభివందనం చేశాడు. నాగవల్లభ, దైవానుగ్రహం వలన, మీ వంటి పెద్దల ఆశీస్సుల వలన నాకు ఏ లోటు లేదు. మా ఇంట సకల సంపదలు సమృద్ధిగా ఉన్నాయి. అందువలన నేను కోరుకోవలసింది ఏమీ లేదు. అయినా మీ సంతృప్తి కోసం అడుగుతున్నాను. నా బుద్ధిలో ఎప్పుడూ అధర్మ చింతన కలగకుండా మీ పట్ల, తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల నాకు ఇలాగే ప్రగాఢమైన భక్తి ఎల్లప్పుడూ ఉండాలి. ఈ వరాలు ఇయ్యండి చాలు అన్నాడు. రాకుమారా, నీ సంస్కారం గొప్పది. చాలా ముచ్చటగా ఉన్నది. నిన్ను చూస్తూ ఉంటే నీవు అడిగినవి నీ దగ్గర ఉండనే ఉన్నాయి. అవి ఎల్లప్పుడూ ఉంటాయి. ఇందులో నేనిచ్చేదేముంది, నీవు పుచ్చుకునేదేముంది? అందుచేత బాగా ఆలోచించుకుని నీకు అత్యంత ప్రియమైనదేదో అది కోరుకో. మొహమాట పడకు. అది ఎంతటి దుర్లభమైనా పర్వాలేదు, కోరుకో, తీరుస్తాను. సంశయించకు సుమా, నా మాట సత్యం అన్నాడు నాగరాజు. ఋతధ్వజుడు నవ్వుతూ నాగకుమారుల వైపు చూచాడు. వారిద్దరూ తండ్రి పాదాలకు నమస్కరించి తమ మిత్రుడు ఋతధ్వజునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏది అడగడానికి సందేహిస్తున్నాడో వారికి తెలుసు కనుక అది చెల్లించమని మిత్రుడి పక్షాన అడిగారు. నాగరాజు చిరునవ్వులు చిందించి, రాకుమారా, నాయనా,
కాలధర్మం చెందిన వారిని బ్రతికించి అదే శరీరంతో తీసుకురావడం అసాధ్యం. అది దేవతలకైనా కష్టసాధ్యం. కాని నీ కోరిక తీర్చడం నా విధి. కనుక మదాలసం నీకు చూపుతాను. కేవలం చూసి సంతోషించి ఊరుకోగలవా? నాగరాజా, మాయామదాలస అయినా సరే ఒక్కసారి నాకు చూపించి పుణ్యం కట్టుకోండి. ఇదొక్కటే నా కోరిక అంటూ మరలా పాదాభివందనం చేశాడు ఋతధ్వజుడు. నాగరాజు లేవనెత్తి ప్రేమగా వీపు నిమురుతూ చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ రహస్య స్థావరం దగ్గరకు తీసుకువెళ్ళి మదాలసను చూపించినాడు. ఋతధ్వజుడు ఆశ్చర్య ఆనందాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ప్రియా అంటూ ఆమెను అందుకోవడానికి వెళ్ళబోయాడు. నాగరాజు పట్టుకున్న చెయ్యిని వదలలేదు. నాయనా ఋతధ్వజ, ఇది మాయామదాలస. నీవు ముట్టుకుంటే మాయమవుతుంది. ఇలాగే దూరంగా నిలబడి చూచి ఆనందించు. ఇప్పటికి ఇంతే అన్నాడు. ఇంకా ఆ మాటలు పూర్తి కాకముందే ఋతధ్వజుడు మూర్ఛపోయాడు. మదాలస అయోమయంతో నాగరాజు వైపు చూచింది. చిరునవ్వులు చిందిస్తూ ఆమెకు ధైర్యం చెబుతూ ఋతధ్వజుని కలత తీర్చాడు నాగరాజు. తాను తన బిడ్డల కోరికపై మదాలస గురించి తపస్సు చేయడం, సరస్వతి మహాదేవుల ప్రసాదంగా ఆమె పునరుజ్జీవించడం అంతా వివరించి మదాలస ఋతధ్వజులను ఒకరికొకరిని అప్పగించాడు. దంపతులు ఒకేసారి సాష్టాంగపడినారు. పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అని ఆశీర్వదించాడు నాగరాజు. ప్రియమిత్రులు నాగకుమారులిద్దరూ ఆనంద భాష్పాలతో పులకించిపోతూ తప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టారు. మల్లె మొగ్గలు ముత్యాలు కలిపి దోసిళ్ల కొద్దీ ఆ నవదంపతుల మీద కుమ్మరించారు. మదాలస ఋతధ్వజులు ఆ రోజు అక్కడే ఉండి అమృతమయమైన విందులు ఆరగించి విశ్రమించారు. మరునాడు అందరి వద్ద సెలవు తీసుకుని కువలయాశ్వాన్ని స్మరించాడు. అది వచ్చింది. ఇద్దరూ ఎక్కారు. నాగరాజు ఆశీర్వదించాడు. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. ప్రియమిత్రులు ఇక్కడ ఉన్నారన్న మాట మర్చిపోవద్దు అన్నారు. నాగకుమారుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మిత్రమా, నీ చిరకాల వాంఛ నెరవేరింది, సంతోషమే. కానీ రేపటి నుండి మన ఆటపాటలు ఉండవు కదా. పోనీలే, మీ పిల్లల్ని ఆడించడానికి వస్తూ ఉంటాం. జ్ఞాపకం పెట్టుకుని పిలవండి, వెళ్ళిరండి అంటూ ఇంకా అక్కడ ఉండలేక లోపలికి వెళ్ళిపోయారు. ఋతధ్వజునికి దిగులుగానే ఉంది. కాని ప్రియ మదాలసు మరల లభించడంతో ఆనందంగా మనస్సు రాజధాని వైపు పరుగులు తీస్తోంది. నాగరాజుకి మరొక్కసారి నమస్కరించి బయలుదేరారు మదాలస ఋతధ్వజులు. కువలయాశ్వం మీద ఆకాశ మార్గాన వస్తున్న మదాలస రాజకుమారులను చూచి ప్రజలంతా ఆశ్చర్య ఆనందాలతో మునిగిపోయారు. చనిపోయాడనుకున్న రాకుమారుడు తిరిగి రావడం ఆశ్చర్యం అయితే, తమ కన్నుల ఎదుటే ప్రాణాలు వదిలిన మదాలస పునర్జీవితమై రావడం ఈనాటి ఆశ్చర్యం. ఏమైతేనేమి కథ సుఖాంతం అయింది. దేవతలు దయతలిచారు, అంతే చాలు అని ప్రజలు జయ జయధ్వానాలు చేశారు. కోలాహలం ఏమిటి అని రాజదంపతులు రాజప్రసాదం వెలుపలికి వచ్చి చూచారు. ఎట్ట ఎదుట కువలయాశ్వం మీద కొడుకు కోడలు కలా, ఇది నిజమా అని అనుకునే లోపలే దంపతులు అశ్వం దిగి వచ్చి పాదాభివందనం చేశారు. కొడుకును తండ్రి, కోడల్ని తల్లి కౌగలించుకుని ఆనంద భాష్పాలలో మునిగారు. అందరూ తేరుకున్నాక జరిగినదంతా పూసగుచ్చినట్లుగా వివరించాడు ఋతధ్వజుడు. రాజుగారు రాజ్యంలో పెద్ద ఉత్సవం జరిపించారు. సకల దేవతలకు ఆరగింపులు జరిపారు. భూరి దక్షిణలతో అందరినీ ఆనందపరిచారు. మదాలస కువలయాశ్వులు ఇష్టోపభోగాలు అనుభవిస్తూ కేళి విలాసాలతో తేలియాడుతున్నారు. నెల ఒక రోజుగా కాలం పరుగులు తీస్తోంది. శత్రుజిన్ మహారాజుకు వృద్ధాప్యం సంభవించి ఒకనాటి సాయంకాలం కన్నుమూశాడు. అంతఃపురంలో హాహాకారాలు మిన్నుముట్టాయి. రాజ్యమంతటా విషాద వాతావరణం అలుముకుంది. ప్రతి పౌరుడి కన్ను ఏకధారగా కన్నీరు కారింది. ఎందరు విలపిస్తేనేమి, ఎంతగా పిలిస్తేనేమి, ఏహీ ఆగదు కదా. యథావిధిగా ఉత్తర క్రియలు శ్రద్ధతో జరిపారు. కువలయాసుడు తదనంతరం పట్టాభిషిక్తుడై పరిపాలనా బాధ్యతలు స్వీకరించాడు. ప్రజలను సొంత బిడ్డల్లా చూచుకుంటూ
ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. దేవతలు కరుణించి మదాలస గర్భం ధరించింది. చెంపకుచారుడు కన్నులతో మగబిడ్డ జన్మించాడు. కువలయాశ్వుడు సంబరపడి రాజ్యమంతటా ఉత్సవం జరిపించాడు. పుట్టిన బిడ్డకి జాతకర్మాదులన్నీ జరిపించి విక్రాంతుడు అని నామకరణం చేశారు. రాజోద్యోగులు, బంధుమిత్రులు అందరూ సంతోషించారు. ఆ సమయంలో మదాలస మాత్రం అదోలా నవ్వింది. విక్రాంతుడు శుక్లపక్షంలో చంద్రుడిలా ఎదుగుతున్నాడు. 2 ఏళ్లు గడిచాయి. మదాలస మళ్లీ గర్భం ధరించి నవమాసాలు మోసి పండంటి బిడ్డను ప్రసవించింది. మళ్లీ మగబిడ్డే. కువలయాశ్వుడు ఆనందించి జాతకర్మాదులన్నీ జరిపించి రాజ్యం అంతా ఉత్సవములు జరిపించినాడు. ఈసారి బిడ్డడికి సుబాహువు అని నామకరణం చేశాడు. మదాలస మళ్లీ ఎప్పటిలాగానే అదోలా నవ్వింది. కాలం గడుస్తోంది. మళ్లీ కొంతకాలానికి మదాలస గర్భం ధరించి నెలలు నిండగానే 3వసారి కూడా మగబిడ్డనే ప్రసవించింది. ఈసారి బిడ్డడికి శత్రుమర్ధనుడు అని నామకరణం చేశారు. మదాలస మళ్లీ ఎప్పటిలాగానే నవ్వింది. కాకపోతే ఈసారి బిగ్గరగా నవ్వింది. కువలయాశ్వుడికి సందేహం వచ్చింది. ఎందుకు నవ్వావు అని అడిగాడు. అందుకామె బదులు చెప్పలేదు. కొంతకాలానికి 4వ బిడ్డ కూడా కలిగాడు. ఈ నామకరణం చెయ్యబోతూ కువలయాశ్వుడు, మదాలస, 3 బిడ్డలకి నేనే పేర్లు పెట్టాను. అప్పుడల్లా నువ్వు నవ్వావు. కారణం చెప్పావు కాదు. ఇప్పుడైనా చెప్పు. బహుశా నేను పెట్టిన పేర్లు నీకు నచ్చలేదేమో, అందుచేత ఈ బిడ్డడికి మాత్రం నువ్వే పేరు పెట్టు అన్నాడు. అప్పుడు మదాలస, ప్రాణవల్లభ, పేర్లు నచ్చడం నచ్చకపోవడం కాదు. నా నవ్వుకు కారణం వేరే ఉంది. అది తర్వాత చెప్తాను. ముందు ఈ బిడ్డడికి అలర్కుడు అని నామకరణం చెయ్యండి. వీడు చిరంజీవిగా వర్ధిల్లుతాడు అన్నది. కువలయాశ్వుడు అలాగే చేశాడు. విక్రాంతుడు, సుబాహువు, శత్రుమర్ధనుడు, అలర్కుడు 4 బిడ్డలు దినదిన ప్రవర్ధమానం అవుతున్నారు. సుమతి తన తండ్రికి చెప్తున్న వృత్తాంతాన్ని వేదధర్ముడు దీపకునితో చెప్తున్నాడు. శ్రద్ధగా వింటున్న దీపకుడి కుతూహలం పెరిగింది. గురుదేవా, అనంతర కథ ఏమిటి? మదాలస ఎందుకు నవ్వింది? అందులో ఏదో అంతరార్థం ఉండి ఉంటుంది. ఆమె యోగమాత, మహాయోగిని కదా. పైగా సరస్వతి మహాదేవుల వరప్రభావం వల్ల పునర్జన్మించిందామె. గురుదేవా, ఇవన్నీ ఆసక్తి కలిగిస్తున్న అంశాలే. ఆ తండ్రి కొడుకుల సంభాషణగా సాగిన అనంతర కథను త్వరగా చెప్పండి. కథలో గొప్ప పట్టు ఉంది. మీరు చెబుతూ ఉంటే అది మరింతగా రక్తి కట్టి కుతూహలంతో నన్ను ఊపేస్తోంది అన్నాడు. వేదధర్ముడు సరేనని తండ్రి కొడుకుల సంభాషణని యథాతథంగా వివరిస్తున్నాడు. ఒకనాడు కువలయాశ్వుడు, ప్రాణప్రియా, మదాలస, ఇంతకీ నా సందేహం నీవు తీర్చలేదు. బిడ్డలకి నామకరణం చేసినప్పుడల్లా నీవు నవ్వావు. ఎందుకు? ఆ పేర్లు నచ్చలేదందామా అంటే అవి చాలా చక్కటి పేర్లు. పోనీ నీవు 4వ వాడికి పెట్టిన పేరు ఏమన్నా గొప్పదా? అందులో విపరీతార్థాలున్నాయా అంటే ఏమీ లేదు. అలర్క శబ్దానికి పిచ్చి కుక్క అని అర్థం. అంతగా హేళన చేసి నువ్వు పెట్టిన పేరు గొప్పగా ఉందా? అసలు నీవెందుకు నవ్వావో చెప్పు. యోగ విద్యా రహస్యాలు తెలిసిన దానివి. బిడ్డల భవిష్యత్తు ఊహించి నవ్వావా ఏమిటి అని అడిగాడు. తన నవ్వును అవహేళనగా భావించి భర్త ఇలా నిగ్గదీస్తూ ఉంటే మదాలస కంగారు పడింది. సమాధానం చెప్పకపోతే భర్త మనసు నొచ్చుకుంటుందని గ్రహించి, నాథ, మిమ్మల్ని కించపరచాలని నవ్వలేదు. బిడ్డల భవిష్యత్తు దర్శించి నవ్వలేదు. కొంచెం ఆలోచిస్తే నేనెందుకు నవ్వానో మీకే తెలుస్తుంది. పెద్దవాడికి విక్రాంతుడు అనే పేరు పెట్టారు. క్రాంతి అంటే గతి అని అర్థం. ఈ పేరు దేహానికి పెట్టినట్లా, ఆత్మకి పెట్టినట్లా? దేహమైతే జడ పదార్థం కనుక కదలలేదు. మరి దేహానికి క్రాంతి అనే పేరు ఎలా కుదురుతుంది? ఆత్మ అనేది సర్వవ్యాపకం. అంతటా వ్యాపించి ఉన్నదానికి ఇంకా కదలటం ఎలా కుదురుతుంది? కాబట్టి విక్రాంతుడు అనే పేరు ఇటు దేహానికి, ఆత్మకి కుదిరేది కాదు. ఇలాంటి పేరు పెట్టారేమిటా అని నవ్వు వచ్చింది. 2వ వాడికి సుబాహువు అని పేరు పెట్టారు. మంచి దృఢమైన బాహువులు కలవాడు అని అర్థం.
ఆత్మ పదార్థం నిర్వయం, అవయవములు లేనిది. కాబట్టి దానికి ఈ పేరు అన్వయించదు. జడమైన శరీరానికి బాహువులుండి ప్రయోజనం లేదు. అందుచేత ఈ పేరు నాకు నవ్వు రప్పించింది. మూడో వాడిని శత్రుమర్ధనుడు అన్నారు, అవునా? ఇక్కడ నాకు అవే సందేహాలు. అనస్వరమైన ఆత్మ పదార్థం సర్వవ్యాపి, అంతటా తానే. దానికి శత్రువులు లేరు, మిత్రులు లేరు. మరి ఎవరి శత్రువులను మర్ధిస్తుంది? సమాధానం ఉన్నదా? అదీ కాక అహంకార కల్పితాలైన క్రోధాది భావాలు, స్వపర భేదాలు దానికెక్కడివి? జడమైన శరీరానికి మర్దనం పొసగదు. అందుచేత ఈ పేరుకు కూడా నవ్వు రప్పించింది. ఎవరు ఎవరికి ఏ పేరు పెట్టినా ఈ తగవు తప్పదు. సార్థక నామధేయం అసంభవం. కానీ లోకం వ్యవహారం సాగాలి కనుక అందుకని ఏదో ఒక పేరు పెట్టాలి. ఎంతో అందమైన పేరు పెట్టామని మురిసిపోవడం అదొక వెర్రి పిచ్చి. అందుకని అర్థం లేకుండా ఆలోచించకుండా అలర్కుడు అన్నాను. మీరు పెట్టినవి పేర్లే, నేను పెట్టింది పేరే. వ్యవహారం కోసం ఏదో ఒక పేరు అంతే. కువలయాసుడు మరింక మాట్లాడలేదు. గంభీరవదనంతో, ఇంతటి తాత్విక తార్కిక దృష్టి ఉన్న ఈ మదాలస ఆనాడు నా మరణ వార్త వినగానే ప్రాణాలు ఎందుకు వదిలేసింది అని అనుకుంటూ భారంగా కదిలాడు. మదాలస తన బిడ్డల్ని పెంచడంలో కూడా ఇదే తత్వదృష్టితో పెంచింది. పెద్దవాడిని ఉయ్యాలలో వేసినప్పట్నుంచి వైరాగ్య గీతాలు జోలపాడింది. బిడ్డా, ఎందుకు రోధిస్తావురా? నామరూపాలు లేని శుద్ధాత్ముడవు. నీకు విక్రాంతుడు అని ఈ పేరు ఎలా పెట్టారనా? పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరానికి ఏ శబ్దం అన్వయిస్తుందనా? ఎవడు ప్రభువనా? ఎందుకురా ఏడుస్తున్నావు? ఒక భూతం నుండి మరి ఒక భూతం అభివృద్ధి చెందినట్లే ఈ శరీరం కూడా అన్నపానాదులతో ఎదుగుతుంది. వాటి వల్లనే క్షీణిస్తుంది. వృద్ధి క్షయాలకు సాక్షిగా నిలిచే నీవు ఆత్మవు. నిజానికి బిడ్డ, నీకు హాని వృద్ధులు లేవు. ఈ శరీరం నీకు తొడుగులాంటిది. ఇందులో నీవు బందీవి. చావు పుట్టుకల చక్రంలో తగులుకొని అస్వతంత్రునిగా తిరుగుతూ ఉంటావు. తల్లిదండ్రులని, బంధుమిత్రులని, నాదని నీదని అహంకార మమకారాలతో బంధనాలు ఏర్పరచుకుంటావు. ఎందుకురా నాయనా ఇదంతా? అజ్ఞానకృతమైన ఈ అహంకారాలను విడిచిపెట్టు. కర్మలు, కర్మబంధాలు అన్నీ పటాపంచలమవుతాయి. అదే నిజమైన తెలివి. దుఃఖాలు తొలగించుకోవాలని, సుఖాలను కలిగించుకోవాలని అందరూ ప్రయత్నిస్తుంటారు. ఇది అవివేకం. నీకు దుఃఖాలు వద్దు, సుఖాలు వద్దు. రెండింటినీ వదిలించుకోవడమే నిజమైన వివేకం, నిజమైన జ్ఞానం. ఇది అలవర్చుకో కుమారా. ఈ సృష్టిలో కామపురుషార్థానికి లొంగనివాడు లేడు కదా. నారీమణి అంటేనే నరకానికి మారు పేరు. తనలాగే పుట్టి తనలాగే పెరిగిన వనితలో అదనంగా ఏమి ఆకర్షణ ఉన్నదో చెప్పగలడా? మలమూత్రాలకి నిలయమైన మర్మాంగాలు సుఖాన్ని కలిగిస్తాయి అనుకోవడం మూఢత్వం కదూ. పోనీ సౌందర్య రాశి అని కులుకుతున్న నీ శరీరం గాని, నీ తరుణీమణి శరీరం గాని శాశ్వతంగా నిలుస్తాయా? ఎదుగుదల అంతా పతనాభిముఖంగానే. యవ్వనం వ్రాహంలా పారిపోగానే వార్ధక్యం ఆవరించి నీ శరీరం నీకే అసహ్యమవుతుంది. ప్రేయసిపై ఏవగింపు కలుగుతుంది. ఆకర్షణలు కళ్ల ముందే కరిగిపోతున్నా ఎన్ని తరాలు గడిచినా గుర్తించరేమి? అనిత్యాని శరీరాణి అన్నారు కదా. అందువలన శరీరాన్ని నమ్ముకోవడం ఏమిటి? దీని మీద మమకారం పెంచుకోవడం ఏమిటి? ఎంత పిచ్చి, ఎంత వెర్రి! కుమారా, నీవు మాత్రం నిత్యము, సత్యము, శివము, సుందరము అయినటువంటి పరతత్వాన్ని నమ్ముకో. సుఖదుఖాలకు అతీతంగా జీవన్ముక్తుడవై వర్ధిల్లు నాయనా. ఈ రకమైన జోలలతో, బోధలతో బిడ్డల్ని పెంచింది. మొదటి ముగ్గురు విరాగులై సామ్రాజ్యాన్ని, సంసారాన్ని తృణీకరించి ముని వృత్తిని స్వీకరించి అడవులకు వెళ్ళిపోయారు. తండ్రి గాని, రాజగురువులు గాని చేసిన ఏ ఉపదేశము వారి చెవికెక్కలేదు. బ్రహ్మవాదిని అయిన కన్నతల్లి చెప్పినదే వారికి వేదమయ్యింది. అదే రుచించింది. బ్రహ్మజ్ఞానులై వెళ్ళిపోయారు.
కువలయాశ్వుడికి దిగులు పట్టుకుంది. నాల్గవ వాడినైనా దక్కించుకోకపోతే సింహాసనమే కాదు, వంశమే నిలబడదు అని గ్రహించినాడు. అలర్కుడికి వైరాగ్య గీతాలు జోలలు పాడకుండా కట్టడి చేశాడు. నువ్వు నిజంగా పతివ్రతవే అయితే నా మాట జవదాటకూడదు. అలర్కుడికి జీవితం పట్ల రుచి కలిగించు. అనుకూల చింతనను కలిగించు. నివృత్తి మార్గం కాదు, ప్రవృత్తి మార్గం బోధించు. సమర్థుడిగా, సద్గుణ సంపన్నుడిగా, సౌశీల్యం కలవానిగా, మహావీరుడిగా, పరిపాలనా దక్షుడిగా తీర్చిదిద్దు. ప్రయోజకుణ్ణి చెయ్యి. దీనికి కావలసినవి అన్నీ నూరిపోయి అటువంటి బుద్ధిపాఠవాలను కలిగించు. ఇదేదో నా వంశాన్ని నిలబెట్టుకోవడానికో, నా రాజ్యాన్ని కాపాడుకోవడానికో చెప్తున్న మాట కాదు. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. అందరూ బ్రహ్మజ్ఞానులైపోయి నివృత్తి మార్గం వైపే ప్రయాణం చేస్తే, కాంతా కనకాలను పరిత్యజిస్తే మరి గృహస్థాశ్రమం ఏమైపోవాలి? అదే లేకపోతే పితృదేవతలకి పిండ ప్రదానం చేసేది ఎవరు? పితృదేవతల ఆత్మ సంతృప్తి చెందేది ఎలాగా? బ్రహ్మచర్య వానప్రస్థ సన్యాస ఆశ్రమవాసులందరికీ పోషకుడు కదా గృహస్థు అంటే. దేవతలకు, అతిథులకు, పశుపక్ష్యాది జంతుమూలాలన్నింటికీ అన్నోదకాలు అందించేది గృహస్థులే కదా. ప్రజాతంతువు అవిచ్ఛిన్నంగా కొనసాగాలి అంటే గృహస్థాశ్రమమే కదా మూలకందం. అందుచేత ఓ సాధ్వీమణి, బ్రహ్మవాదిని, ఈయన నాలుగో బిడ్డకు ఐహికాముష్మిక జ్ఞానాలు రెండు సరిసమానంగా బోధించు. సత్కర్మాచరణ పట్ల గురి కుదుర్చు. కువలయాశ్వుడి కోరిక ఆ పతివ్రత మదాలస అంగీకరించింది. ఆనాటి నుండి అలర్కుడికి సర్వధర్మాలను ఉపదేశించింది. రాజనీతిలో తీర్చిదిద్దింది. యుద్ధ విద్యల్లో పారంగతుణ్ణి చేసింది. ధర్మాధర్మ వివేకం కలిగించింది. ప్రవృత్తి నివృత్తుల సమ్మేళనం నేర్పింది. వర్ణాశ్రమ ధర్మాలు, శ్రాద్ధకల్పం, యజ్ఞదాన విధులు, ప్రజారంజక పరిపాలనం, ఇలాగ ప్రవృత్తి మార్గం నేర్పింది. అలర్కుడు అన్ని విధాల ప్రయోజకుడు అయ్యాడు. తల్లిని మించిన దైవమే కాదు, గురువు కూడా లేదు. కువలయాసుడు కుమారుడిని చూచి సంబరపడిపోయి గర్వించినాడు. తనకు చేదోడు వాదోడుగా నిలుస్తూ సహకరిస్తున్న వేళ అలర్కుడి బుద్ధి కుశలతను, ధర్మనిష్టను, కార్యనిర్వహణ దక్షతను గ్రహించి సంతృప్తి చెందాడు. రాజ్యభారం కొడుకు భుజాల మీద పెట్టవచ్చునని నిశ్చయించుకుని ఒక మంచి సుముహూర్తాన రాజ్య పట్టాభిషేకం జరిపించినాడు. సింహాసనం అప్పగించాడు. మదాలస సమేతుడై తాను వానప్రస్థానికి బయలుదేరాడు. మదాలస అలర్కుడిని ప్రేమగా దగ్గరకు తీసుకుని మృదువుగా చివరి మాటగా కామోపభోగ ప్రక్షాళనకరమైన హితవు చెప్పింది. నాయనా, నీవు గృహస్థ ధర్మంలో ఉన్నావు. రాజ్యభారాన్ని భుజాల మీదకు ఎత్తుకున్నావు. ఇవి రెండు దుఃఖహేతువులే. మమకారాలకు బానిసే అయిన గృహస్థు తనకు తానే దుఃఖం కొని తెచ్చుకుంటున్నాడు. అందుచేత నీకు ఎప్పుడైనా భరింపలేని దుఃఖం కలిగితే అప్పుడు మాత్రమే ఇదిగో నేను ఇస్తున్న ఈ ఉంగరం ముద్రను విప్పి అందులో బంగారు రేకు మీద సూక్ష్మాక్షరాలతో ఉన్న శాసనాన్ని చదువు అని చెప్పి ఉంగరాన్ని ఒక చిన్న బంగారు పెట్టెలో భద్రపరిచి అందించింది. శుభం భవతు, కళ్యాణమస్తు అని అలర్కుడిని ఆశీర్వదించి మదాలస కువలయాసులు నిర్మలంగా అడవులకు వెళ్ళిపోయారు. రాజ్యపాలన బాధ్యత స్వీకరించిన అలర్కుడు వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలో అడుగుపెట్టాడు. భోగభాగ్యాలను అనుభవిస్తూనే తన ప్రజలను కన్నబిడ్డల్లా చూచుకుంటూ ధర్మబద్ధంగా పాలన చేస్తున్నాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలు చేస్తూ ధర్మబద్ధంగా శిక్షలు అమలు జరుపుతూ ఉన్నాడు. అనేకానేక యజ్ఞయాగాదులు నిర్వహించి ఆత్మ సంతృప్తిని, అఖండ కీర్తిని సంపాదించినాడు. ఆత్మజ్ఞాని అయి ధర్మంతో అర్థాన్ని, అర్థంతో ధర్మాన్ని పెంపొందించుకున్నాడు. ఈ రెంటికి మించిన విషయ సుఖాలను అనుభవించాడు. ఎన్ని వేల సంవత్సరాలు పరిపాలన కొనసాగించినా, రాజ్యభోగాలు అనుభవించినా అలర్కుడికి తనివి తీరడం లేదు. భోగాసక్తుడై వెంపర్లాడుతున్నాడే తప్ప వైరాగ్య భావనలు రావడం లేదు. రాజ్యాన్ని పుత్రులకు అప్పచెప్పి
తాను తండ్రిలాగే అడవులకు పోదాం, ఆముష్మికం గురించి ఆలోచిద్దాం, ముక్కు మూసుకుని కాసేపు తపస్సు చేసుకుందాం, ఇలాంటి చింతనలే కలగడం లేదు. అన్నగారైన సుబాహువు అలర్కుడి పరిస్థితి గమనించినాడు. ఇతడిని నివృత్తి మార్గంలోకి మళ్లించడం ఎలాగా అని దీర్ఘంగా ఆలోచించి, కష్టాలలోకి నెడితే భగవంతుడు జ్ఞాపకం వస్తాడు. ఈ పని చేయాలనుకుంటే ఇతని శత్రువులను ఆశ్రయించాలి. ఇరుగు పొరుగు రాజ్యాలు సహజ శత్రువులు. అందువలన కాశీరాజును ఆశ్రయిస్తాను. సుబాహు వెంటనే కాశీరాజును కలుసుకున్నాడు. మదాలస కువలయాస్వులకు మేము నలుగురం పుత్రులం. పై ముగ్గురిని కాదని నాలుగవ వాడు అలర్కుడు రాజ్యం కాజేశాడని, ఇది అన్యాయం కనుక నువ్వు దండెత్తి అతడిని ఓడించి రాజ్యభ్రష్టుడిని చేసి తమ రాజ్యం తమకు అప్పగించమని వేడుకున్నాడు. కాశీరాజు ముందే దండయాత్రకు అంగీకరించలేదు. ముందుగా యోగ్యుడైన దూతను పంపాడు. సహజంగానే అలర్కుడు అహంకారంతో కాశీరాజు ప్రతిపాదనను తిరస్కరించాడు. సుబాహునే స్వయంగా వచ్చి అర్థించమనండి. మంచిగా అడిగితే ఇస్తా, అంతేగాని శత్రువులను ఆశ్రయించి ఇలా దూతలను పంపిస్తే మాత్రం బెదిరింపులకు లొంగను అని సమాధానం పంపాడు. సుబాహువు తన అభిమానం దెబ్బతిన్నట్లుగా నటించాడు. కాశీరాజును మాటలతో ఎగత్రోశాడు. మీరు పంపిన సందేశాన్ని తిరస్కరించడం అంటే మిమ్మల్ని తిరస్కరించడమే. సమర్థుడైన క్షత్రియుడు తిరస్కారాలను భరిస్తాడా, వెళ్ళి యాచిస్తాడా? ఇంక దండోపాయం ఒక్కటే మార్గం అన్నాడు. కాశీరాజు అవునని సర్వసేనా సమేతుడై అలర్కుడిపై దండెత్తాడు. గిరిదుర్గాలను వనదుర్గాలను ఆక్రమించుకొని ఆటవిక రాజులను లోబరుచుకుని అలర్కుడి సామంతులను తొలగించి తన వారికి అప్పగించి ఇలా ఒక పథకం ప్రకారం అలర్కుడి రాజ్యాన్ని అన్ని వైపుల నుండి ఆక్రమించాడు కాశీరాజు. అలర్కుడి యొక్క ప్రతిఘటనలు ప్రయత్నాలు ఫలించలేదు. దైవమే అనుకూలించనప్పుడు అన్నీ ఎదురుదెబ్బలే, అన్నీ అపజయాలే. వృధాగా అహంకరించడం తప్ప మానవ మాతృడు ఏపాటి. అలర్కుడిలో భరించరాని విషాదం అలుముకుంది. అలనాడు తల్లి ఇచ్చిన ఉంగరం జ్ఞాపకం వచ్చింది. భరింపరాని దుఃఖం కలిగినప్పుడు అది తెరిచి అందులో ఉన్న శాసనాన్ని చదవమన్నది తల్లి మదాలస. త్వరగా స్నానం చేసి శుచిగా ఆ ఉంగరం విప్పి చూచాడు. అందులో చిన్న బంగారు రేకు ఉంది. మెల్లహా పైకి తీశాడు. కళ్ళకద్దుకున్నాడు. ఆ రేకు మీద సన్నటి అక్షరాలలో ఈ శ్లోకాలు 2 ఉన్నాయి. సంగ సర్వాత్మనా త్యాజ్యః సచేత్యక్తు న శక్యతే ససద్భిః సహ కర్తవ్యః సద్భిః సంగోస్స భేషజం కామః సర్వాత్మనా హేయః హాతుం చేత్శక్యతే న సహ ముముక్షాం ప్రతి కర్తవ్యో సా వై తస్యాపి భేషజం. విడువవలయు సంగమ్ము విడువవలయు, విడువలేని ఎడల వలయు సత్సంగమునరింపవలయు. సతవము సంగ రోగౌషధము సత్సంగమిలలో. విడువవలయు కామమ్ము విడువవలయు, విడువలేని ఎడల మోక్షకామమునెప్పుడూ కోరవలయు. కామరౌగౌషధము మోక్ష కామమ్ము ఇలలో. దేనితోనూ సంగం పనికిరాదు. దానిని పూర్తిగా విడిచిపెట్టాలి. విడవడం సాధ్యం కాకపోతే దాన్ని సత్సంగంగా మలుచుకోవాలి. సజ్జనులతో సాంగత్యం పెంచుకుంటే అదే సంఘ విముక్తికి మహౌషధం. అలాగే కామమనేది అన్ని విధాలా ప్రమాదకరమైనది. దానిని కూడా వదిలించుకోవాలి. అది శక్యం కాకపోతే దానిని మోక్షం వైపుకి మళ్లించాలి. ముక్తి కాముకుడు కావాలి. కామత్యాగానికి ఇది ఒక్కటే సరి అయిన మందు. ఈ 2 శ్లోకాలు పదాలు పదే పదే ఉచ్చరించాడు. భావం హృదయానికెక్కింది. ముక్తి కామమే ఉత్తమమని నిశ్చయించుకున్నాడు. దాన్ని సాధించాలి అంటే సత్సంగం మొదటి మెట్టు అని గ్రహించాడు. సాధు సజ్జనుల కోసం ఆలోచించాడు. దత్తాత్రేయ స్వామి గుర్తుకు వచ్చాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా సహ్యాద్రికి బయలుదేరాడు. దత్తుడిని దర్శించాడు. పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. మహాత్మా,
నిన్ను శరణు వేడుతున్నాను. నీవే దిక్కు కరుణించు. దుఃఖార్తుడనై వచ్చాను. దయచేసి నా దుఃఖం తొలగించు అని దీనాతి దీనంగా ప్రార్థించినాడు. తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మా? ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై శ్రీరామ్. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.